అందరికీ నమస్తే అండి. శ్రీ శక్తి ఆరాధనకి స్వాగతం. మీకు ఒకసారి నేను హనుమంతుడి గురించి ఒక వీడియో చేశాను. 108 సార్లు హనుమాన్ చాలీస్ చదివితే ఎలాంటి నియమాలు పాటించాలి, నైవేద్యాలు ఇవన్నీ చేశాను కదా. చాలామంది దాంట్లో డౌట్స్ ఇంకా అడుగుతున్నారు. ఎంత టైం పట్టింది ఇది అనే కాక కొన్ని విషయాలు డౌట్స్ అడిగారు కదా. వాటితో పాటుగా అసలు 108 సార్లు చదవాలి అంటే మనం ఏమేమి పూజ ఐటమ్స్తో కానీ ఎలా సిద్ధపరచుకోవాలి అనే విషయాన్ని మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. అసలు 108 సార్లు చదవాలంటే ఎప్పుడు మొదలు పెట్టొచ్చు అని అడుగుతారు కదా. మనకు సమస్య ఏ రోజు ఉంటే ఆ రోజు ఆ క్షణము అప్పుడే మొదలు పెట్టొచ్చు. కానీ ఇంకా మాకేమైనా మంచి రోజులు ఉన్నాయా అంటే శాస్త్రం మనకి ఏ విధంగా చెప్పింది అని అంటే మంగళ శనివారాలు కానీ, ఆయన జన్మ నక్షత్రమైన పూర్వ భాద్రపద నక్షత్రం కానీ, లేదా దశమి తిథి కానీ, లేదా రాముని నక్షత్రమైన పునర్వసు నక్షత్రం రోజున మొదలు పెడితే చాలా మంచిది. నియమంలో అతి ముఖ్యమైనది బ్రహ్మచర్యం అండి. బ్రహ్మచర్యం అనేది తప్పకుండా పాటించాలి. 41 డేస్ వాళ్ళు చాలా నియమంగా ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించి తలస్నానాలు అవి లేకపోయినా బ్రహ్మచర్యం ఒక్కటి పాటించి నాన్ వెజ్ తినకుండా ఈ 41 డేస్ చదవాలి. అంత టైం పెట్టుకోలేనప్పుడు 11 డేస్లో కంప్లీట్ చేసుకోవడము అలా చేయాలి. సంకల్పం తర్వాత తప్పకుండా దోహాతోటి స్టార్ట్ చేయాలి. దోహా ఎలా అంటే దోహ అంటే తెలుసు కదా, శ్రీ గురు చరణ సరోజ నిజమన ముఖర సుధారి. అది మనకి గురువులాగా పనిచేస్తుంది. మనం 108 సార్లు హనుమాన్ చాలీసా చదివే ముందు ఈ దోహాని పఠించడం వల్ల ఒక శక్తిని మన వైపుకి ఆవాహన చేస్తుంది. దోహాన్ని చదువుతూ దాని అర్థాన్ని మనసులో ఇమాజినేషన్ చేసుకుంటూ చదవటం వల్ల మనము దేవుని దగ్గర శరణాగతి మరింత తీవ్రమవుతుంది. అంతేకాదు, మనం 108 సార్లు హనుమాన్ చాలీసా చదివేటప్పుడు దాంట్లో ఒకటో రెండో మిస్టేక్స్ పోకుండా ఉంటాయా? తప్పకుండా అందరికీ పోతాయి. అలాంటివి చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా, ఎక్కడైనా చిన్నగా అశుభ్రత అలాంటివి పాటించలేదు, బై మిస్టేక్ ఏమన్నా అయిపోయిందనుకోండి, అలాంటి చిన్న చిన్న తప్పులు ఎలాంటివి జరిగినా అలాంటివి పట్టించుకోవద్దని వేడుకోవడమే ఈ దోహా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు పూజకి ఎలా సిద్ధం చేసుకోవాలో చూద్దాము. 108 సార్లు హనుమాన్ చాలీసా చదవాలి అంటే తప్పకుండా అక్కడ దీపం ఖచ్చితంగా ఉండాలి. మీరు నిత్య దీపారాధన చేశారనుకోండి, మధ్యలో అది ఖచ్చితంగా కొండెక్కుతుంది. అలా కాకుండా మీరు ఒక చిన్న అఖండ దీపం, నేను ఇక్కడ చూపించాను కదా, అలాంటిది పెట్టుకోండి. అలానే ఒక బౌల్ నిండా లేదా కలశం నిండా ఒక గంగాజలం వాటర్ని తీసుకోండి. మీరు తాగే నీటిని శుభ్రమైనది వాటర్ని తీసుకొని అక్కడ పెట్టాలి. అలానే 108 సార్లు హనుమాన్ చాలీసా చదివే వాళ్ళు తప్పకుండా పెట్టవలసిన నైవేద్యము అరటిపండు. ఒక తమలపాకు మీద అరటిపండు పెట్టి దాని మీద తేనెను వేసి పూజకు ముందే ఇవన్నీ పెట్టేసి పూజకు కూర్చోవాలి. నేను ఇక్కడ పాయసం కూడా పెట్టానండి. మీకు ఓపిక ఉంటే కనుక మినపప్పుతో చేసిన వడలు అప్పాలు అంటారు కదా, అవన్నీ కూడా పెట్టొచ్చు. కానీ చదవడానికే చాలా టైం పడుతుంది కదా, నేను ముందు అరటిపండు పాయసం పెట్టేసి కూర్చుంటాను. లాస్ట్కి సాయంత్రము అట్లా నేను మినపప్పుతో చేసిన వడలు అప్పాలు చేసి పెడతాను. అందుకనే మీకు ఇక్కడ పూజలో చూపించలేదు. 108 సార్లు హనుమాన్ చాలీసా చదవటానికి మీరు ఏవో ఒకటి పెట్టుకోవాలి కదా. నేను ఇక్కడ నల్ల వక్కల్ని తీసుకున్నాను. పూలు, శనగలు, మీకు ఏవి పసుపు కొమ్ములు ఏవంటే అవి 108 మీ దగ్గర ఏవున్నాయో అవి తీసుకోండి. నేను అన్ని పూజలకి ఇలా యూజ్ అవుతుందని ఇలా వక్కలు కొని పెట్టుకున్నాను. చక్కగా పీఠని మొత్తం శుభ్రం చేసి అక్కడ అలికి ముగ్గులు పెట్టుకొని పూజని స్టార్ట్ చేయాలి. మీకు విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈ వీడియోలో మీకు ఎక్కడ తులసి దళం కనపడదు నైవేద్యాలలో కానీ అక్కడ ఇక్కడ పెట్టడానికి. ఎందుకంటే ఆ రోజు నేను కోయకూడదు, బయట ఎక్కడ దొరకలేదు, నైట్ అయిపోయిందనమాట పూజ చేయటము, అంటే ఈ వీడియో చేయటము. సో నాకు దొరకలేదండి. మీరు మాత్రము ఎందుకు పెట్టలేదు అని ఆలోచించొద్దు. మీరు మాత్రం తప్పకుండా స్వామికి తులసి దళాలతో పూజ చేసుకోండి. చాలీస్ అని 2 విధాలుగా చదువుతారు. ఒకటి కంటిన్యూగా ఒకే ఆసనం మీద కూర్చొని వాళ్ళు 10 టైమ్సా, 20 టైమ్సా, లేకపోతే 40 టైమ్సా, 54 లేకపోతే 100 టైమ్స్ వాళ్ళ ఇష్టము. ఎన్నిసార్లు చదువుకుంటాము అనుకుంటారో అన్నిసార్లు చదువుతారు. అయితే చదివేటప్పుడు కంటిన్యూగా ఒకే ఆసనం మీద కూర్చొని చదువుతారు. ఇంకొంతమంది ఎలా చదువుతారంటే ప్రతి ఒక్కసారి చదివినప్పుడల్లా ధూప దీప నైవేద్యాలని సమర్పించి ఇంకోసారి చదువుతారు. అలా 51, 21, 108 అలా కంటిన్యూగా ప్రతి ఒక్కదానికి హారతి సమర్పించడము, ధూపము దీపము నైవేద్యం సమర్పించడము ఇలా చేస్తారు. అలా చేసినప్పుడు వాళ్ళ చేతికి ప్రతి ఒక్కటి చాలీసా చదివిన వెంటనే ప్రతి ఒక్కటి ధూపం చూపించడానికి అన్ని దగ్గరే అందుబాటులో పెట్టుకోవాలి. అందుకని కింద కూర్చొని పీఠాన్ని చాలా కింద పెట్టుకొని అన్ని దగ్గర పెట్టుకొని పూజ చేయాలి. వక్కలు కానీ ఇంకేమైనా పెట్టుకుంటారు కదా 108, దాని పక్కనే
ఎంప్టీ ప్లేట్ కూడా పెట్టుకొని దాని మీద తమలపాకును పెట్టి ఒక్కొక్కటి చదువుతున్న వెంటనే దాని పక్కన వేయాలి. అలానే మాకు ఇవేమీ వద్దండి, మేము ఏదైనా కౌంటింగ్ మిషన్ పెట్టుకుంటాము, తొందరగా చదవాలి, మాకు ఆఫీసులు ఉన్నాయి, అవి ఉన్నాయి, టైం లేదు అంటే కౌంటింగ్ మిషన్ పెట్టుకొని కూడా 108 టైమ్స్ చేయవచ్చు. అలానే నైవేద్యానికి నేను ఎప్పుడు నైవేద్యానికి కిస్మిస్లు పెడతానండి. నైవేద్యం కూడా చాలా ఇట్లా పక్కన పెట్టుకున్నప్పుడు దాని పక్కన ప్లేట్లో ఒక తమలపాకు పెట్టి నైవేద్యం సమర్పయామి అంటే పంచోపచార పూజ ప్రతిదానికి చేస్తాం కదా, అప్పుడు 2 కిస్మిస్ని స్వామివారికి చూపించి ధూపదీప నైవేద్యాలను ఇలా సమర్పించాలి. ఇలా చేతికి అందేటట్టు పెట్టుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది. ఒక్కసారి చూడండి ఎలా కంఫర్టబుల్గా రైట్ సైడ్కి ఏముంటే బాగుంటుంది, లెఫ్ట్ సైడ్కి ఏముంటే బాగుంటుంది, అవన్నీ చూసుకొని మీరు పూజకి సిద్ధం చేసుకోవాలి. పూలు మీరు లాస్ట్కి రాముడి అష్టోత్తరం కానీ లేకపోతే 108 సార్లు జై శ్రీరాముకి సంబంధించిన ఏదైనా శ్లోకము అలా చెప్పుకుంటూ మీరు చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. తప్పకుండా రాముడికి సంబంధించి ఏదైనా చేయండి లాస్ట్లో. అంటే స్వయంగా హనుమంతుల వారే మాట ఇచ్చారంట, ఏమి అంటే రాముడి పేరు ఉన్నంత వరకు నేను ఈ లోకంలో ఉంటాను అని. అంటే రాముడికి సంబంధించిన ఏ పని చేసినా ఏం చేసినా మనకు ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. హనుమంతుల వారు ఫోటో చూడగానే లేకపోతే టెంపుల్కి ఎక్కడికన్నా వెళ్ళగానే జై హనుమాన్ అనకుండా జై శ్రీరామ్ అనండి, స్వామి తప్పకుండా ఆన్సర్ ఇయ్యనే ఇస్తాడు. మనం జై శ్రీరామ్ అంటే ఆయన కూడా తిరిగి జై శ్రీరామ్ అని అంటారు. అందుకని చివరిలో తప్పకుండా రాముడికి సంబంధించి ఏదైనా ధ్యానం చేసుకోవడమో, 108 సార్లు జపం చేయడమో, లేదో అష్టోత్తరం చేయడమో, 108 సార్లు శ్రీరామ అనుకుంటూ ఒక్కొక్క పూని సమర్పించడమో తప్పకుండా చేయమని అందుకే చెప్తున్నాను. అలానే చాలీసాని చదివేటప్పుడు ఒక రిథంలో చదవాలి. అంటే ఒక సరైన స్పీడ్లో చదివితే కనుక 3.5 మినిట్స్ నుంచి ఒక 5 మినిట్స్ లోపు ఒక చాలీసా అయిపోతుంది, కొంచెం అటు ఇటుగా ఎలా చదివినా కానీ. దానివల్ల మన శరీరంలో హార్మోన్స్ చేంజ్ అవుతాయి. అలానే మన శరీరం నుంచి వెలువడే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మనకే కాకుండా మన ఇంటి వాతావరణానికి, మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచిగా శాంతి, సఖ్యత, ఆనందంతో ఆ ఇల్లంతా కూడా చాలా శాంతి భవనం అంటారు కదా, అలా ఉంటుంది. చూడండి, ఒకసారి హనుమాన్ చాలీస చదివి ధూప దీప నైవేద్యాలతో నేను ఎలా చూపిస్తానో అలా వెంటనే స్పీడ్గా అయిపోవాలన్నమాట. లేదు అంటే 108 టైమ్స్ అయిపోయేసరికి మీకు ఇలా చేసేసరికి చాలా టైం పడుతుంది. మీకు చెప్పాను కదా హారతి ప్లేట్ని ఇలా ఏర్పాటు చేసుకోమని. ఇలా చేసుకుంటే మీకు 108 సార్లు చదివేదాకా ఇది కొండెక్కదండి. చక్కగా మీరు దీంతోటే హారతిని ప్రతిసారి కూడా ఇవ్వచ్చు. అయిపోయిన వెంటనే ఒక వక్కను తీసి పక్కకు పెట్టండి, లేదా పువ్వు మీ ఇష్టము. అలానే 108 సార్లు చదివే వరకు ఇలానే చేస్తూ ఉండాలి. ఇలా మొత్తం చదివిన తర్వాత చివరిలో హనుమాన్ బడబానల స్తోత్రం మాత్రం తప్పకుండా చదవాలి. అంటే నోరు తిరిగే వాళ్ళు మాత్రం తప్పకుండా చదవండి. ఎందుకు అంటే దాంట్లో శ్రీరాముడి యొక్క ప్రమాణము, ఆజ్ఞ అన్నీ దాంట్లో ఇవ్వబడతాయి. అంటే మీకు ఇమీడియట్గా ఆన్ ది స్పాట్ తక్షణమే మీకు రిజల్ట్ ఇచ్చేది స్తోత్రము అది. కానీ అదొక్కటే చదవకూడదు. ఫస్ట్ ఇలా చాలీస మొత్తం చదివి లాస్ట్లో అది తప్పకుండా చదివితే వెంటనే హనుమంతుల వారు స్పందిస్తారు. ఈ వీడియోలో మీరు చాలా ముఖ్యమైన విషయం తెలుసుకుంటారండి. అదే నేను చెప్పాను కదా ఒక గ్లాస్లో వాటర్ పెట్టమని. అది ఎందుకు పెట్టాలి అని అంటే నాకు తెలియదండి. నేను లాస్ట్ వీడియోలోనే చెప్పేదాన్ని, నాకు తెలిస్తే కనుక. నాకు తెలీదు. ఒక హనుమ ఉపాసకులు నాకు తెలిసిన ఒక గురువు గారు చెప్పారు, ఒక్క హనుమాన్ చాలీసే కాదండి, ఏ స్తోత్రాలు చదవనియండి 1 కంటే ఎక్కువ సార్లు చదివితే అక్కడ చదివే ముందు మనం ఒక గ్లాస్లో వాటర్ పెట్టాలంట. తప్పకుండా పెట్టాలి. ఎందుకంటే మనం చదివే స్తోత్రాల వల్ల, మంత్ర జపాల వల్ల అక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతుంది. అది కూడా వాటర్కి చాలా తొందరగా వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా ఆ గ్లాస్లోని వాటర్లోకి చేరి ఉంటాయి. అందుకని పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ లోటాలో ఉన్న నీరు ఉంటుంది కదా, అది ప్రసాదం రూపంలో ఉన్న ఒక అమృతం లాంటి ఔషధము. ఇప్పుడు తెలిసింది కదండి. అందరూ కూడా ఈసారి హనుమాన్ చాలీస చదివేటప్పుడు అక్కడ తప్పకుండా గ్లాస్లో వాటర్ పెట్టి అప్పుడు మీరు హనుమాన్ చాలీసని స్టార్ట్ చేయాలి. అది ఒకసారి కంటే ఎక్కువ సార్లు అయినా, లేకపోతే ఒకసారైనా పర్వాలేదు, 10 సార్ల, 5 సార్ల, 20 సార్ల, 100 సార్ల, ఎన్ని సార్లైనా సరే అక్కడ గ్లాస్లో వాటర్ పెట్టి ఆ వాటర్ని ఇంటిల్లిపాది మొత్తం కూడా తీసుకోవచ్చు.
ఈ రోజైతే ఈ వీడియో ఇక్కడికి ముగిస్తున్నానండి. ఇంకా దీని గురించి చెప్పేది ఉందంటే హనుమాన్ చాలీసా ఏ సమస్యలకు ఎలాంటి చిత్రపటం పెట్టుకొని పూజ చేసుకోవాలి అన్న విషయాన్ని నేను ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, కానీ ఇది మరీ లాంగ్ అయిపోయిందని ఇక్కడికి పెట్టేస్తున్నానండి. నెక్స్ట్ దీని కంటిన్యూటీ ఇంకొక రోజు చేస్తాను, తప్పకుండా చేస్తాను, సరేనా. నాకు చాలా సైనస్ అండి ప్రాబ్లము. నాకు కోల్డ్ అస్సలు పడదు. అసలు బెంగళూరులో అయితే విపరీతమైన కోల్డ్. అందుకే నేను మీకు ఎక్కువగా వీడియోస్ చేయలేకపోతున్నాను. చాలా నోస్ అంతా బ్లాక్ అయిపోయి చాలా కష్టంగా ఉంటుంది. ఎక్కువగా మెడిసిన్స్ వేసుకోను, అలానే కషాయంతో వాటితోటి సరిపించుకుంటాను. కాబట్టి నేను మీకు వీడియోస్ ఎక్కువగా పెట్టలేకపోతున్నాను. ఇంకా వీలు చూసుకొని పెడతాను మీకు వీడియోస్ అన్నిటిని కూడా. నేను ఇంకా హనుమంతుడి గురించి చాలా వీడియోస్ చేస్తానండి, నాకు చాలా ఇష్టము. అలానే మీకు లాస్ట్ టైం ఒక స్ఫటిక శివలింగంది ఒక వీడియో చేశాను కదా, అది చాలా మంచి లింగం అండి. అది నాదేం పెయిడ్ ప్రమోషన్ కాదు, నేను ఓన్గా తీసుకున్నాను. మంచి రిజల్ట్ ఉన్నాయి. తీసుకున్న ఇచ్చే వేద పండితులు ఆయన చాలా మంచివారు, జెన్యూన్ పర్సన్. ఆయన ఎక్కడ కమర్షియల్ కాదండి, ఏమో ఎక్కువ డబ్బులకి ఇచ్చేసి సేల్ చేసే పర్సన్ కాదు. ఆయన చాలా వేద పండితులు, హనుమ ఉపాసకులు అయినా, మళ్ళీ అమ్మవారు ఉపాసకులు, సుబ్రహ్మణ్య స్వామి ఉపాసకులు. ఆయనకి పెద్ద టెంపుల్ కూడా ఉంది, అంటే అక్కడ చేస్తారనమాట. జెన్యూన్ పర్సన్. అందుకే నేను మీకు అది పెట్టాను. ఎవరైనా కావాలి అంటే ఆరాంగా తీసుకోవచ్చు, దాని గురించి ఆలోచించేది లేదు. సరే అండి, అందరూ హనుమంత్ వ్రతాన్ని చేసుకోండి. చక్కగా 108 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా నేను ఆల్మోస్ట్ ఆన్సర్ ఇస్తాను. కొంతమంది ఇది ఎక్కడ కొన్నారండి, అది ఎక్కడ కొన్నారండి అంటారు కదా, అది నా దగ్గర వీలవుతే ఆ లింక్ ఉంటే కనుక తప్పకుండా మీకు ఆ నెంబరు ఏదో షేర్ చేస్తాను. కానీ కొన్ని నేను లోకల్ మార్కెట్లో కొన్నవి మాత్రము షేర్ చేయలేను. అది మాత్రం మీరు చెప్పినా కూడా ఇంకొకరు కూడా అదే పెడుతూ ఉంటారు. నేను వాటికి పదే ఆన్సర్ చేస్తూ ఉండలేను. అందుకనే మీరు పూజకి సంబంధించి ఎక్కువగా కామెంట్స్ పెట్టండి, అది వేరే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతూ ఉంటాయి, సరేనా. ఓం నమః శివాయ. స్వస్తి.